అహోబిలం గురించి ఆల్రెడీ వీడియో పెట్టాను గదా! అందులో అగువ అహోబిలం, దిగువ అహోబిలం అని ఉంటుంది గదా! అగువ అహోబిలం గురించి అయితే ఆల్రెడీ మనం చూసేసాము. ఇదొచ్చి దిగువ అహోబిలం అనమాట. మనం ఫస్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు వచ్చిన వెంటనే ఫస్ట్ అగువ అహోబిలంకెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది మార్నింగ్ 7 నుంచి 1 దాకా ఓపెన్‌లో ఉంటుంది. మళ్ళీ 2 టు నైట్ 7 దాకా అన్నారు గానీ, నాకు తెలిసి 3కి, 4కి క్లోజ్ చేసేస్తారు అగువా హోబిలము. సో, తర్వాత ఓపెన్‌లో ఉండదు. సో, మనము ఫస్ట్ అగువా హోబిలంకెళ్తే ఫస్ట్ ట్రెక్కింగ్ ఉంటది. ఒక 2-3 అవర్స్ పడుతుంది. ట్రెక్కింగ్ చేసేసి ఫస్ట్ ఉగ్ర నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ పైన మూల స్తంభం ఉంటుంది కదా! ఉగ్ర నరసింహ స్తంభంది. సో, అక్కడికి ఒక 1 అవర్, 2 అవర్స్ పడుతుంది మామూలుగా ట్రెక్కింగ్. సో, దాంతో మార్నింగ్ అక్కడ కంప్లీట్ చేసుకొనొచ్చేస్తే మనం ఈవినింగ్ 8 దాకా ఓపెన్‌లో ఉంటుందనమాట. ఇది ఇదిగో అహోబిలం టెంపుల్ అయితే. సో, మనం మళ్ళీ ఇక్కడికొచ్చి దర్శనం చేసుకోవచ్చనమాట. నేనైతే ఫైనల్‌గా వచ్చేసాననమాట. పైనంతా దర్శనాలన్నీ ముగించుకునేసి కిందకైతే వచ్చేసాననమాట దిగువ అహోబిలంకి. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నా. ఇక్కడ చూసారా ఇవైతే అంటే ఎంత అద్భుతంగా చెక్కారో శిలలంతా చాలా బాగున్నాయన్నమాట. అది ఇంకొకటేందంటే దీంట్లో అద్భుతమైన విషయము ఆ స్తంభాలుంటాయి కదా! ఆ స్తంభాల్ని కొడితే మనకి మ్యూజిక్ లాగా ఉంటుందనమాట. చాలా బాగా మ్యూజిక్ సౌండ్ వచ్చినట్టు వస్తుంది. నేను వినిపిస్తాను ఉండండి మీకు లాస్ట్‌లో. ఇంకా అయితే దర్శనం అయితే బాగా అయింది. అమ్మవారు లక్ష్మీ నరసింహ సమేత దర్శనం చేసుకునేసైతే ఇంకా కొన్ని ఫోటోస్ అట్లా వీడియోస్ తీసుకుందాం అని చెప్పేసి ఇలా వచ్చా అనమాట. అది ఆ రోజు సంథింగ్ ఏదో ఫంక్షన్ జరుగుతుందనమాట. అందరూ అటు సైడు కూర్చొని ఆ దేవస్థానానికి అటుపక్క ఒక గ్రౌండ్ లాగా ఉంది. అక్కడ కూర్చొని నాటకాలు అవంతా ప్రదర్శిస్తున్నారు. సో, అవి కొద్దిసేపు చూసుకొని అయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. కానీ నేను చెప్తున్నా కదా! లైఫ్‌లో మీరు మిస్ చేయకుండా ఉండాల్సిన ప్లేసెస్‌లో అహోబిలం అయితే తప్పకుండా పెట్టుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. యాక్చువల్లీ ఇది లాంగ్ లెంత్ వీడియో తీద్దాం అనుకున్నాను గానీ, అప్పుడు నాకు టైం ఇంకా ట్రెక్కింగ్ చేయాలి గదా! సో, అంత టైం చేసుకుంటా పోతే అవ్వదని జెప్పేసి షార్ట్‌గా తీసుకున్నాను. మాక్సిమం నాకు ట్రై అయినంత కవర్ చేశాను. మీరైతే ఖచ్చితంగా వచ్చి చూడండి. ఇక్కడ అందుకనే టైమింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ టైమింగ్స్‌ని బట్టి. ప్లాన్ చేసుకొని ఒకసారి అప్పర్ అహోబిలం టైమింగ్స్ కనుక్కొనెళ్ళండి.